విజయలక్ష్మి గారు చెప్పండి, ఎక్కడ లేని బాధ అంతా కూడా ఇప్పుడు పోతిన మహేష్ గారికి వచ్చినట్టుంది. ముద్రగడ్డ గారిని మీరు ఏం అనకపోయినా సరే ఆయన రాజకీయ నాయకులు కాదు, ఆయన ఉద్యమ నేత, కాపు ఉద్యమ నేతని గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన దయచేసి తిట్టకండి అని చెప్పేసి జన సైనికులకి విజ్ఞప్తి చేయడాన్ని ఎలా చూస్తారు మీరు? ఆయన ముద్రగడ్డ గారి గురించి చెప్తుంటే మాకు చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే గతంలో ముద్రగడ్డ గారి గురించి ఆయనే ప్రచారం చేసింది. ఆయన కాపుల ద్రోహి, జగన్మోహన్ రెడ్డికి కాపులు అమ్మేశారు హోల్సేల్గా ఇలా అని చెప్పి పలానా దగ్గర ఫ్లాట్ కొనిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నారని చెప్పి సాక్ష్యాలతో సహా నిరూపించింది పోతిన మహేష్ గారే. ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారు మంచి వ్యక్తి, ఒక ఉద్యమకారుని మీరు అవమానిస్తున్నారు అనడం అసలు ఎంతవరకు కరెక్టో మాకు అర్థం కావట్లేదు. అసలు ఎవరు అవమానించారు ఆయన్ని? ముద్రగడ్డ పద్మనాభం గారిని ఎవరూ అవమానించలేదు. కాపులు ఏ రోజు కూడా ఆయన అవమానించలేదు, ఎవరూ కూడా. మేమందరం ఆయన గౌరవించే వాళ్ళమే. ఆయన అంతటా ఆయన పవన్ కళ్యాణ్ గారిని అవమానించడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని వైసీపీకి మద్దతు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారిని అణువణువున అవమానిస్తూ జనసేన పార్టీని కించపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక ముద్రగడ్డ పద్మనాభం గారే. ఆయన మీరు చూడొచ్చు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని చిత్తుగా ఓడిస్తాను, నా పేరు మార్చుకుంటాను, ఓడించకపోతే శబ్దం చేసింది ఆయనే, పేరు మార్చుకుంటానంది ఆయనే. ఈరోజు ముద్రగడ్డ రెడ్డి ఒక కాపు అయ్యుండి, ఒక కాపు నేత అయ్యుండి ఒక రెడ్డి అని పెట్టుకున్నాడంటే ఎంత దిగజారిపోయాడని అనొచ్చు. మన కులం అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కులాన్ని ఒక అమ్మలా భావిస్తారు. అలాంటిది సొంత కులాన్ని మార్చుకునే స్థితికి ఆయన దిగజారిపోయాడంటే ఏమనాలి? ఇంకా ఆయన వయసుకైనా మనం గౌరవించి మాట్లాడలేకపోతున్నాం. మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక ఉద్యమకారుడు, కాపుల కోసం కాపు పెద్ద అని మేము అందరం ఆయన గౌరవిస్తాం. అలాంటి వ్యక్తి కేవలం ఒక రాజకీయాల కోసం కులాన్ని తాకట్టు పెట్టి ఈరోజు కులం మార్చుకునే స్థితికి దిగజారాడంటే వాళ్ళ సొంత కూతురే ఆయన వ్యతిరేకించింది. మేము వ్యతిరేకించడం ఏంటి? పోతిన మహేష్ గారి కళ్ళు కనబడట్లేదా? వాళ్ళ సొంత కూతురు వ్యతిరేకించింది, బయటకు వచ్చి విమర్శించింది వాళ్ళ అమ్మాయి ఆయన్ని. ఇంకా అంతకన్నా ఏం దిగజారిపోతారు? పోతిన మహేష్ గారి బాధ ఏంటి నాకు అర్థం కాదు. ఆయనకి ప్రతిసారి నేనున్నాను అని ఏదో ఒకటి నిరూపించుకోవడానికి, ఏదో ఒకటి మాట్లాడడానికి మాట్లాడుతున్నారు తప్పితే అందులో ఏ విషయం కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే ఎందుకు అంత ప్రేమని ముద్రగడ్డ మీద పోతిన మహేష్ అనే వ్యక్తి వలకపోయాల్సినంత అవసరం ఏమొచ్చింది? దట్టు కుటుంబ సభ్యులు సైతం వ్యతిరేకిస్తున్నారు ముద్రగడ్డ పద్మనాభం గారిని. కేవలం కళ్యాణ్ గారిని ఓడించడం కోసమే చాలా భారీ డైలాగులు వేశారు. మొలతాడు కట్టుకోలేని వాళ్ళు కూడా ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు, అవన్నీ చూడాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని చెప్పేసి వైఎస్ఆర్ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, అదేవిధంగా ముద్రగడ్డ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది రాజకీయాల్లో, మీకేముంది అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలే ఈ రోజున ఆయనకు ఒక పెద్ద పురితాల్లాగా చుట్టుకొని ఆయన వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. అందరూ చీకొట్టినా సరే ఎందుకు అంటే సిగ్గులేని వ్యక్తులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారండి? ఏం మాట్లాడు? సిగ్గులేని వ్యక్తులే సపోర్ట్ చేస్తారు, మంచి వాళ్ళకి మంచి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. గతంలో ముద్రగడ్డ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా విమర్శించారంటే మీరు అన్నట్టు ఇప్పుడు చాలా మేము చెప్పలేము, అవి చాలా నీచంగా మాట్లాడారు ఆయన. మొలతాడు కట్టుకోలేని వ్యక్తులు, అలాగే ఒక సినిమా హీరో నువ్వు, ఒక రంగులు వేసుకునే వాళ్ళు మీరు, రాజకీయ నాయకులు కారు మీరు అని ఒక దారుణంగా మాట్లాడి చాలా అవమానించారు ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు పోతిన మహేష్ కూడా మొన్నటిదాకా జనసేనలో ఉండి జనసేనలో పైకి ఎదిగి జన సైనికుల ద్వారాగా మాలాంటి వాళ్ళ కష్టంతో మంచి ఫేమ్ తెచ్చుకొని 4-5 పదవులు తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఇప్పుడు వైసీపీ కండవ గప్పుకోగానే ఎలా విషం చిమ్మి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో ముద్రగడ్డ పద్మనాభం కూడా అలాగే విమర్శించారు. వాళ్ళిద్దరికి సెట్ అయింది కాబట్టి వాళ్ళిద్దరికి సెట్ అయ్యి ముద్రగడ్డ పద్మనాభం గారికి ఈయనకి ప్రేమ ఒలకపోసేస్తున్నారు అనమాట. పోతిన మహేష్ గారికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. గతంలో ఈయన విమర్శించినప్పుడు ఆ రోజు కాపులు ఇన్ని ఎందుకు మరి తిరగబడి కొట్లా? ఆ రోజు కూడా పోతిన మహేష్ నువ్వెవరు కాపులువే, మా కాపు అధినేత, మా కాపు నాయకుడిని ముద్రగడ్డ పద్మనాభం గారు లేనిపోని మాట్లాడుతున్నావని కాపులందరూ ఆ రోజు నిన్ను తరిమి కొట్టుంటే నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు కాపులందరూ ఎందుకు తిరగబడట్లేదు, కాపులందరూ ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు అవమానిస్తున్నారని. ఆ రోజు మీరు అవమానించినప్పుడు అంతే కదా, మీరు అవమానించినప్పుడు కూడా ఆ రోజు మేము ఊరుకోకూడదు కదా అందరం. కానీ నిజం ఉంది కాబట్టి ఆ రోజు అందరం సైలెంట్గా ఉన్నాం. ఈ రోజు నిజం ఉంది కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం. నీకే ఆ రోజు ఈరోజు నువ్వే ఉలికి బయట వేసుకుంటున్నాడు, లేనిపోని మాట్లాడుతున్నాడు. ఏదో ఒక మీడియా కవరేజ్ కావాలి కాబట్టి మాట్లాడుతున్నాడు తప్పితే అందులో ఏ విషయమూ లేదు. చెప్పండి విజయలక్ష్మి గారు, ప్రధానంగా గడిచిన 5 ఏళ్ళుగా ఇదే కాపు ఉద్యమ నేత రిజర్వేషన్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ డిమాండ్ చేయకుండా
ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సూచనలు చేయడం ముద్రగడ పద్మనాభం గారు, అదేవిధంగా కాపు యువత నన్ను తిట్టడం కాదు, రిజర్వేషన్ల గురించి మీరు పవన్ కళ్యాణ్ని అడగండి, డిమాండ్ చేయండి అన్నట్టుగా కూడా కొన్ని సూచనలు చేయడం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? పద్మనాభం గారికి, రెడ్డి గారికి గతంలో 5 సంవత్సరాల్లో కాపు రిజర్వేషన్ల మీద గుర్తుకు రాలేదు. వైసీపీతో అంటగాడి 5 సంవత్సరాల నుంచి ఆయన ప్రయాణం చేసిన రోజు, ఆ రోజు పద్మనాభం రెడ్డి గారికి కాపు యువత గురించి, విదేశీ విద్యా పథకం గురించి, కాపు పరిస్థితి ఏంటి, కాపులకు అభివృద్ధి ఎక్కడుంది, కాపు యువత ఏమైపోతున్నారు, రిజర్వేషన్ ఎందుకు రాలేదు, కార్పొరేషన్కి ఇస్తానన్న 2000 కోట్లు ఎందుకు ఇవ్వలేదు అని ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు పద్మనాభం రెడ్డి గారికి అని నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాపులకి అన్యాయం జరుగుతున్నా సరే మీకు కళ్ళు మూసుకుపోయినాయి, కళ్ళు కనబడలేదా? నేను ముద్రగడ్డ పద్మనాభం రెడ్డి గారిని అదే అడుగుతున్నా. నేను ఆ రోజు లేని బాధ ఈ రోజు ఎందుకు కాపుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది మీకు? అంటే ప్రభుత్వ కూటమి మీద మీరు విషం చిమ్మాలి, పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని విమర్శలు చెయ్యాలి, కాపుల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీకేం చెయ్యరని చెప్పి కాపు యువతను రెచ్చగొట్టాలని మీరు చూస్తున్నారని మాకు అర్థమైంది. మీరెన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కాపు యువత, కాపు మహిళలు, కాపు జాతి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటుంది. ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని వదలకుండా మేము పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకెళ్తూనే ఉంటామని చెప్పి కాపులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎలా ఉందండి అంటే గడిచిన జూన్ 4న కొత్త ప్రభుత్వం అయితే ఏర్పాటైంది. కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా వర్క్ చేసుకుంటున్నారు. అధికారులతో సమీక్షలు, అదేవిధంగా సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలతో మాట్లాడడం, జనవాణి పేరుతో ప్రజల నుంచి అప్పుడే వినతులు స్వీకరించడం, అంటే ఇంకా నెల రోజులు గడవక ముందే మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కళ్యాణ్ గారి వైపు చూసే విధంగా ఆయన పనితీరు అయితే కనిపిస్తుంది కదా. మున్ముందు ఇలా ఉంటుందా, లేకపోతే ఆరంభం మాత్రమే జస్ట్ అలా పైపైన హడావుడి ఉంటుందా? మున్ముందు కూడా జనసేన పార్టీ ఇలాగే కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుందండి మీరేం? మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారికి అధికారం లేకపోయినా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలతోనే ఉన్నారు. ఓడిపోయినా కానీ అంతకుముందు ప్రజలతోనే ఉన్నారు. ఓడిపోయాక కూడా ఎక్కడ వెనకడుగేయకుండా జనవాణి అని ఒక కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క ప్రజల దగ్గర నుంచి సమస్యలు సేకరించి ఆయన చేతనైనంత వరకు ఆ సమస్యలను పరిష్కరించి ఆయన సొంత డబ్బులతో కౌలు రైతులకి భరోసా అని చెప్పి ఒక పెట్టి ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఇచ్చి ఇలా చాలా కార్యక్రమాలు చేశారు. అధికారం లేకపోయినా, ఒక్క సీట్ లేకపోయినా. అలాంటిది ఇప్పుడు అధికారం వచ్చి 21 మంది ఎమ్మెల్యేలు ఉండి, 2 ఎంపీలు ఉండి, డిప్యూటీ సీఎంగా ఉండి, మంత్రులు తీసుకున్నాక ఇంకెంత ఆయన ప్రజలకు సేవ చేస్తారు? ఆయన లక్ష్యం ఒకటే, ప్రజలకు సేవ చేయాలని ఆయన వచ్చారు. అదే లక్ష్యంతోనే ఉన్నారు. ఓడిపోయినా, గెలిచినా, ఓటమితో గెలుపుతో సంబంధం లేదు, అధికారంతో సంబంధం లేకుండా ప్రజలకి దగ్గరగా ఉండడానికి ఆయన ప్రయత్నిస్తారు. ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఇంకా ప్రజలకి ఎంత సేవ చేస్తారో, రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పదంగా తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ పెద్దలు కానీ ఈ కూటమి మంచి పరిపాలన అందించి రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా తీసుకెళ్తుందని బలంగా ప్రజలు నమ్మే ఇంత మంచి మెజారిటీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. బలమైన యుద్ధ వీరుడు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఆయుధాలు వాటంతటా అవే సమకూరుతాయి అన్నట్టుగా కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించుకోవడం, కృష్ణతేజ అనే ఒక ఐఏఎస్ అధికారిని నియమించుకోవడం మనం ఎలా చూడొచ్చు? కళ్యాణ్ గారు కృష్ణతేజ కాంబినేషన్లో ఏమన్నా మంచి జరిగి అంటే ఆ శాఖలకి ఆ సంబంధిత ప్రజానికానికి ఏమైనా మంచి జరిగే పరిస్థితి ఉంటుందండి మీరేం? మామూలుగా అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి గారు దొంగలు తెచ్చుకున్నారు అందరినీ. ఆయన మాటలు వినేవాళ్ళని. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు. ఆయనకేంటి, ప్రజల సమస్యలు తీర్చే నాయకులు కావాలి, నిజాయితీగా పనిచేసే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాలని కోరుకున్నారు. కాబట్టి ఐఏఎస్ని అక్కడ ఆయన ఎంత బలంగా, ఎంత నిజాయితీగా వర్క్ చేస్తున్నారో ఆయన తెలిసి కేరళలో ఇక్కడికి అలాంటి ఒక వ్యక్తి వస్తే పరిపాలన మనకు బాగుంటుంది, ప్రజలను బాగా చూసుకుంటారు, మంచి కలెక్టర్ ఉంటే ఆటోమేటిక్గా అంతా కూడా మంచిగా జరిగిద్దని చెప్పి కోరుకోవడం, అది గొప్ప, నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప నాయకుల లక్షణాలు అవి. మంచిగా ఆలోచించే వాళ్ళకే మంచి చెయ్యాలి, మంచి వాళ్ళని తీసుకోవాలని ఒక అవగాహన అయితే ఉంటుంది. మన మాట వినాలి, ప్రజలను దోచుకోవాలి, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మన మాట వింటే చాలు, వాళ్ళకి అధికారంలో ఉన్నట్టే కానీ మన గ్రిప్పులోనే ఉండాలి అనుకునే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు. ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలు పోరాడాలి, ప్రజా సమస్యలను పరిష్కరించాలి, అది నిజాయితీ పరుల వల్లే జరిగిద్ది అని చెప్పి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఒక వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది.